మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. ఇన్నాళ్ళుగా స్తబ్దుగా ఉన్నటువంటి అమంచి కృష్ణమోహన్ కందుకూరులో జరిగినటువంటి ఒక ఘటన సందర్భంగా యాక్టివ్ అయ్యారు. బాధితుడి తరపు కుటుంబాన్ని పరామర్శించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ ఘటనకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కారణమని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తున్నటువంటి సందర్భంలో అమంచి కృష్ణమోహన్ బాధితుల కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలబడతానని హామీ ఇచ్చి అక్కడికి వెళ్లడం, వైఎస్ఆర్సీపీ నేత తోట త్రిమూర్తులతో కలిసి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అమంచి కృష్ణమోహన్ యాక్టివ్ అయ్యారు. త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారు. అయితే ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారన్నది జరుగుతున్నటువంటి చర్చ. వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారా, తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా, లేదంటే జనసేన పార్టీలోకి వెళ్తారా? ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీలోకి వెళ్ళడానికి అమంచి కృష్ణమోహన్ కు అవకాశాలున్నాయి? ఏ పార్టీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? అమంచి కృష్ణమోహన్ కు ఏ పార్టీ అయితే బెటర్ ప్లాట్ఫామ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు ఒక చర్చనైతే నడుపుతున్నారు. వాస్తవంగా అమంచి కృష్ణమోహన్ 2019లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు చీరాల నియోజకవర్గం నుంచి. కానీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ అమంచి కృష్ణమోహన్ మాత్రం అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం బలరాం కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2024 ఎన్నికలకు పర్చూరుకు పంపించారు. కానీ పర్చూరులో పోటీ చేయకుండా చీరాల టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు. చీరాల టికెట్ మాత్రం కరణం వెంకటేష్కి ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయడం కారణంగా అమంచి కృష్ణమోహన్ కు దాదాపుగా 40,000 ఓటు బ్యాంకు వచ్చింది. ఆ ఓటు బ్యాంకు చీలిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ చీరాల నియోజకవర్గంలో గెలిచింది. లేదంటే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదు. ఇలా అమంచి కృష్ణమోహన్ తనకు టికెట్ రాకపోవడంతో వైఎస్ఆర్సీపీని అక్కడ ఓడించడం జరిగిందన్న చర్చ కూడా గత ఎన్నికల్లో జరిగింది. అయితే ఇప్పుడు అమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారా, లేదా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా, జనసేన పార్టీలోకి వెళ్తారా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పాలంటే కొద్ది సమయం వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అమంచి కృష్ణమోహన్ కు వైఎస్ఆర్సీపీనే బెటర్ ప్లాట్ఫామ్ అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంది. చీరాల నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమంచి కృష్ణమోహన్ కు టికెట్ ఇవ్వాలనుకుంటే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ ను ఇంకో నియోజకవర్గానికి పంపుతారు, లేదంటే ఎంపీగా పోటీ చేయిస్తారు. కాబట్టి అమంచి కృష్ణమోహన్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ నిర్ణయం తీసుకుంటే అమంచి కృష్ణమోహన్ కు వైఎస్ఆర్సీపీనే బెటర్ ఆప్షన్ అన్న చర్చ ఉంది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలంటే ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం ఉంటుందో లేదు అన్న ఒక చర్చ కూడా ఉంది. ఒకవేళ ఈ రెండు పార్టీలను కాదని జనసేన పార్టీలోకి వెళ్తే అక్కడ అమంచి కృష్ణమోహన్ ఇమ్మడగలరా అన్న చర్చ కూడా ఉంది. అమంచి కృష్ణమోహన్ తమ్ముడు అమంచి స్వాములు కూడా జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళినటువంటి నేత జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. బాలినేనికి అమంచికి మధ్య ఉన్న విభేదాలు కూడా అమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీని వీడడానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఉన్నారు. కాబట్టి అక్కడికి వెళ్లే అవకాశం లేదు అమంచి కృష్ణమోహన్ బాలినేని ఉన్నటువంటి జనసేన పార్టీలోకని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు తెలుగుదేశం జనసేన రెండు కూటమిలో ఉన్నాయి. కూటమి భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా అక్కడ జనసేన పార్టీకి టికెట్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి అమంచి కృష్ణమోహన్ జనసేన పార్టీలోకి వెళ్ళరు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలంటే అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యేను కాదని వచ్చే ఎన్నికల్లో అమంచికి టికెట్ ఇస్తారా లేదా అన్న ఒక ప్రశ్న కూడా ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీనే అమంచి కృష్ణమోహన్ కు బెటర్ ఆప్షన్ గా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అమంచి కృష్ణమోహన్ తన అడుగులు ఎటు వేయబోతున్నారు, ఏ పార్టీని ఎంచుకోబోతున్నారు, కాంగ్రెస్ పార్టీని మాత్రం ఖచ్చితంగా వీడబోతున్నారు అన్న చర్చ ఉంది. అమంచి కృష్ణమోహన్ నిర్ణయాన్ని బట్టే ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగా అమంచి కృష్ణమోహన్ బెటర్ ప్లాట్ఫామ్ ఎంచుకుంటే రాజకీయ భవిష్యత్తు మెండుగా ఉంటుంది. లేదంటే రాజకీయంగా బాలినేని తరహా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అమంచి కృష్ణమోహన్ కు సూచిస్తున్నారు.